ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఇన్సైడ్ బార్స్ యొక్క సీక్రెట్స్ అండ్ టెక్నిక్స్ అనేది మనం చూడబోతున్నాం. ఫ్రెడ్ కేహెచ్ థామ్ ఏం చెప్తున్నారంటే, క్యాండిస్టిక్ చార్ట్ కనుక మనం పర్ఫెక్ట్గా రీడ్ చేయగలిగితే మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, బయర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సైకాలజీని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలం అండ్ రీడ్ చేయగలం అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ చార్ట్స్ మించి ఏ ఇండికేటర్ అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి క్యాండిస్టిక్లో కూడా ఏంటంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఎంత పైకి వెళ్ళింది అనేది సెకండ్ కాంపోనెంట్. దాన్ని టెక్నికల్గా మాట్లాడాలంటే హై అంటాం. అదేవిధంగా ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకు వెళుతుంది కదా ఫ్రెండ్స్, అది ఎంత కిందకి వెళ్ళింది అనేది మనం ఏంటంటే దాన్ని థర్డ్ కాంపోనెంట్గా తీసుకుంటాం. దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే లో అంటాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లోజింగ్ ప్రైసెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గ్రే కలర్లో మార్క్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రైస్ అనేది పైన క్లోజ్ అవ్వచ్చు, ఓపెనింగ్ ప్రైస్కి కింద కూడా క్లోజింగ్ అనేది ఇవ్వచ్చు కావచ్చు. మార్కెట్కి ఒక చాయిస్ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఏంటంటే గ్రే కలర్ అనేది మార్క్ చేసుకున్నాం. సో క్యాండిల్స్టిక్స్ యొక్క 4 కాంపోనెంట్స్ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే, ప్రతి క్యాండిల్స్టిక్ని మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్యాండిల్స్టిక్లో కూడా రియల్ బాడీ ఉంటుంది, పైన మనకు పుల్లలాగా కనిపిస్తుంది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే టెక్నికల్గా అప్పర్ షాడో అంటాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే అప్పర్ విక్ కూడా అని కూడా యూస్ చేస్తాం. బట్ రెండు ఒకటే. డౌన్ సైడ్ పుల్లలాగుంది కదా, దీన్ని మనం లోవర్ షాడో అనొచ్చు ఫ్రెండ్స్, లోవర్ విక్ అని కూడా అనొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే, మనకి ఇక్కడ క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేస్తే హై అనేది మనకు అర్థమైపోయింది, దాని తర్వాత లో అనేది మనకు అర్థమైపోయింది. ఈ రెండు కూడా ఫ్రెండ్స్ క్యాండిల్ యొక్క కలర్ను బట్టి మారవు. క్యాండిల్ యొక్క కలరు గ్రీన్ ఉన్నా లేకపోతే రెడ్ ఉన్నా ఆ హై లో అనేది మారవు అనమాట. మారే పారామీటర్స్ ఏంటంటే కాంపోనెంట్స్, ఓపెన్ మారుతుంది అండ్ క్లోజ్ కూడా మారుతుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది యాక్చువల్ గ్రీన్ కలర్ అనమాట, దాన్ని కొంచెం బ్లూ కలర్లో మనం పెయింట్ చేసాం. ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఎందుకు బుల్లిష్ క్యాండిల్ అంటున్నామంటే, చూడండి ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే పైన క్లోజింగ్ అనేది అయింది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటున్నాం. ప్రతి బ్రోకర్ కూడా చార్ట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. దాంట్లో ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ యొక్క కలరు గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే లైట్ బ్లూ అనేది తీసుకున్నాం. మనం మాట్లాడుకున్నట్టు హై అండ్ లో అనేది మారవు. బుల్లిష్ క్యాండిల్ కావచ్చు, బేరిష్ క్యాండిల్ కావచ్చు, బట్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేది మారినాయి. ప్రీవియస్ క్యాండిల్కి ఈ క్యాండిల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఏమో కింద ఉంది, క్లోజింగ్ ఏమో పైన ఉంది. బట్ రెడ్ క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ పైన ఉంది, క్లోజింగ్ ఏమో ఓపెన్ కంటే కింద ఉంది. అందుకని దీన్ని బేరిష్ క్యాండిల్ అంటాం. సో బేరిష్ క్యాండిల్లో ఫ్రెండ్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఓపెన్ కంటే తక్కువ క్లోజింగ్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్సైడ్ బార్ అంటే మనకు ఒక క్యాండిస్టిక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఫ్రెండ్స్, ఇది డైలీ టైం ఫ్రేమ్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనదర్ డే క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయింది మనకి. బట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే విత్ ఇన్ ద రేంజ్ అనమాట. చూడండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అండ్ లో అనేది మనం చూసుకున్నట్టయితే హైకి లోకి మధ్యలోనే క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ కలర్ చూస్తే మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, దాని యొక్క హై లో అనేది మారలేదు, మార్క్ చేసుకున్నాం. బట్ సెకండ్ డే క్యాండిల్ చూడండి, కంప్లీట్గా ఏంటంటే ఈ యొక్క ఇన్సైడే ఫార్మేషన్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ బార్ అంటాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్సైడ్ బార్స్ వచ్చినప్పుడు లొకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం చూస్తాం ఈరోజు. సో దాన్ని బట్టి ఏంటంటే ఇవి ఎలా యూస్ చేసుకుంటే మనకు మంచి బెనిఫిట్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్లో ఫస్ట్ క్యాండిల్ని మదర్ క్యాండిల్ అంటాం. ఆ మదర్ క్యాండిల్ యొక్క రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫ్రెండ్స్, ఈ యొక్క హై అండ్ లోకి మధ్యలో మైనస్ చేస్తే మనకు వచ్చే డిఫరెన్సే మదర్ క్యాండిల్ రేంజ్, లేదు జస్ట్ క్యాండిల్ రేంజ్ అని కూడా సింపుల్గా అనొచ్చు. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఫార్మేషన్ ప్రీవియస్ క్యాండిల్ హైకి లోకి మధ్య ఫార్మేషన్ జరిగిందనుకోండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఇన్సైడ్ బార్ అంటాం. వెరీ సింపుల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు. బట్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, ఒకటే క్యాండిల్ కాదు 2-3 క్యాండిల్స్ కూడా ఫార్మేషన్ జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం 2 క్యాండిల్స్ థియరీ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మంచి రిజల్ట్స్ అనేది కూడా
ఇస్తుంది ఫ్రెండ్స్. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ 2 క్యాండిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రే కలరు, ఆ గ్రే కలర్ ఎందుకు మార్క్ చేశామంటే దానికి గల కారణం క్యాండిల్ యొక్క కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ క్యాండిల్ కలర్ రెడ్ ఉండొచ్చు, లేకపోతే గ్రీన్ ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అండ్ హైకి మధ్యలో ఫార్మేషన్ జరిగినాయి కాబట్టి ఇవి ఏంటంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. అయితే మనం ఇక్కడ చూసిన ప్యాటర్న్ ఏమంటామంటే ఫ్రెండ్స్, డబుల్ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అంటాం, లేకపోతే కాయిర్ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్. సో కాయిర్ అంటే స్ప్రింగ్ లాగా అనమాట. ప్రీవియస్ ఏదైతే హై లోకి మధ్యలో ఫార్మేషన్ జరిగిందో ఒక కంప్రెషన్ జరిగిన స్ప్రింగ్ లాగా ఫార్మేషన్ ఉంది ఇక్కడ. సైకాలజీ అనేది మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, మనకి చదువుకున్నట్టు సైకాలజీ అనేది ఉంటుంది. ప్రతి క్యాండిల్ స్టిక్ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే ఇన్సైడ్ బార్ ఏం చెప్తున్నాయంటే ఫ్రెండ్స్, మనకి వొలటిలిటీ కూల్ ఆఫ్ అవుతుంది. సో వొలటిలిటీ అంటే ఫ్రెండ్స్, మనం మదర్ క్యాండిల్ చూసాం కదా, అది పెద్ద క్యాండిల్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది, అంటే మేజర్గా స్వింగ్స్ అవుతూ ఉంటుంది పైకి కిందకి అనమాట. ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ జరుగుతాయో వొలటిలిటీ అనేది తగ్గుతుంది, ప్రస్తుతం శాంతంగా ఉంది మార్కెట్ అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ ఎప్పుడు జరుగుతూ అంటే మార్కెట్ అనేది ఏదైనా ఈవెంట్స్ని వాచ్ చేస్తూ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్, టీసీఎస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి, అవి రానివ్వు, మార్కెట్ అప్పుడు రియాక్ట్ అవుదామని చూస్తుంది అనమాట. ఇన్ బిట్వీన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క చిన్న చిన్న క్యాండిల్ ఫార్మేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఫెడ్ రేట్స్, ఫెడ్ మీటింగ్స్ ఉంటాయి, ఆర్బీఐ మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా జరిగే ముందు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్లో ఇండెసిషన్ ఫామ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకోండి మార్కెట్, అలాంటప్పుడు కూడా ఈ ఇండెసిషన్ జరిగేటప్పుడు కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, కన్సోలిడేషన్ అప్పుడు కూడా ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్స్ అనేది ఎక్కువగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్సోలిడేషన్కి ఇండెసిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కన్సోలిడేషన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్యుములేషన్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలనుకుందనుకోండి, అప్పుడు జరిగేదాన్ని కన్సోలిడేషన్ అంటాం. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, మార్కెట్ కిందకి వెళ్ళాలనుకుంటుంది అనుకోండి, పైన చాలా టైం అనేది స్పెండ్ చేసి కన్సోలిడేషన్ తీసుకొని అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మార్కెట్ ఏంటంటే కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉన్నాయా, వొలటిలిటీ కూల్ ఆఫ్ జరుగుతుందని మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్, ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయంటే కూడా క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్స్ జరుగుతాయి, ఇండెసిషన్ ఉన్నప్పుడు జరుగుతాయి, అండ్ కన్సోలిడేషన్ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా ఫార్మేషన్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టాక్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రెసిస్టెన్స్ దగ్గర అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్ అనేది కనిపించింది. అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఈ యొక్క డిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంది. దాని తరువాత చూడండి 3 క్యాండిల్స్ కూడా కంప్లీట్గా ఆ మదర్ క్యాండిల్ లోపలే ఫార్మేషన్ జరిగినాయి. ఫస్ట్ ఏమో మదర్ క్యాండిల్ ఏం చెప్తుందంటే వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బుల్స్ ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారు, బేర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ క్యాండిల్లో వొలటిలిటీ ఉంది, దాని తర్వాత 3 క్యాండిల్స్ కూల్ ఆఫ్ అయినాయి అనమాట. దాని తర్వాత ఏదైతే ట్రెండ్ ఉందో రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ క్యాండిల్ కింద షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేస్తాం, మదర్ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ యొక్క సెటప్ని మనం షార్ట్ ట్రేడ్ అంటాం. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, స్ట్రాంగ్ మూవ్ అనేది డౌన్ సైడ్ రావడం అనేది మనం చూసాం. అయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్ ఎల్గి ఎక్విప్మెంట్ లిమిటెడ్లో ఫ్రైడే 9th డిసెంబర్ 9th జరిగిందనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నాం సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సపోర్ట్ తరువాత మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. మదర్ క్యాండిల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఫ్రెండ్స్, ఆ క్యాండిల్లో 2 క్యాండిల్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రీవియస్ క్యాండిల్ని మదర్ క్యాండిల్ అంటున్నాం. ఆ యొక్క రేంజ్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అండ్ లొకేషన్. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం, లొకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోర్ట్ దగ్గరగా ఉన్నాం, సో ఏంటంటే మనం లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఆ మదర్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ జరిగితే ఇమీడియట్గా స్టాప్ లాస్ ఆ మదర్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేస్తాం. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ మూవ్ అనేది అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎనదర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఐటీసీ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్.
ఇక్కడ కూడా మదర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందనమాట. ఆ యొక్క సపోర్ట్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ యొక్క మదర్ క్యాండిల్ ఫార్మేషన్, దాని తర్వాత 2 క్యాండిల్స్ అనేది కంప్లీట్గా ప్రీవియస్ క్యాండిల్ లో అండ్ హైకి మధ్యలోనే స్టేబుల్గా ఉన్నాయి. అంటే వొలటాలిటీ అనేది కంప్రెస్ అయిపోయింది. దాని తర్వాత ట్రెండ్ అనేది మనకి రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. లాంగ్ ఎంట్రీ మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం, ఆ కింద స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే స్ట్రాంగ్ మూవ్ అనేది రావటం చూసాం. ఇది మదర్ క్యాండిల్ ఫార్మేషన్ ఫిబ్రవరి 2022లో 25న ఫార్మేషన్ అనేది జరిగింది. అదేవిధంగా ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నామనుకోండి, ఆ టైంలో ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే కూడా అవాయిడ్ చేయటం మంచిది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి మనం ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం, అక్కడ మనకి షార్ట్ సైడ్ అనేది ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఆ టైంలో కూడా దీన్ని అవాయిడ్ చేయటం అనేది బెటర్. ఎందుకంటే ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ జరిగినాక మనకి కొంత ప్రాఫిట్ అనేది రావచ్చు, బట్ మనం చేస్తున్న రిస్క్కి రివార్డ్ అనేది ఫేవర్గా ఉండకపోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. ఈ సర్కిల్ అనేది అబ్జర్వ్ చేయండి. దాంట్లో మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత 2 క్యాండిల్స్ అనేవి మనకి ఫార్మేషన్ జరిగినాయి. బట్ థర్డ్ క్యాండిల్ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే మనకి ఆ బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అయిందనమాట. ఎందుకంటే ప్రీవియస్గా సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ దాకా వెళ్ళింది చూడండి, ఆ క్యాండిల్ ఇమీడియట్గా అక్కడ నుంచి కిందకి రావడం అనేది మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే ఒక సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ యొక్క సపోర్ట్ దగ్గరికి ఆల్మోస్ట్ కిందకు వచ్చిన తర్వాత మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. జరిగిన తర్వాత దాంట్లో మనకి 3 క్యాండిల్స్ అనేవి ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. మనం ఏం చేస్తామంటే లాంగ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం. దాని కింద ఏదైతే మదర్ క్యాండిల్ ఉందో ఆ కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మనం లాంగ్ ట్రేడే ప్లేస్ చేస్తాం, ఎందుకంటే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత మనం చూస్తే స్ట్రాంగ్ మూవ్ అనేది అక్కడ నుంచి రావటం అనేది జరిగింది. ఎనదర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో బట్ ఈ కేసులో చూడండి, మదర్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగిన తర్వాత దాంట్లో దాదాపుగా 3 క్యాండిల్ తర్వాత మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంతో కొంత పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, బట్ చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర మనకి మదర్ క్యాండిల్ ఫార్మేషన్లో 1, 2, 3, 4 క్యాండిల్స్ అనేవి ఇన్సైడ్ బార్స్ అనేవి ఫార్మేషన్ జరిగినాయి సేమ్ చార్ట్లో. ఇప్పుడు బెటర్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి పైన మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అక్కడ ఎప్పుడైతే లోవర్ సైడ్ బ్రేక్అవుట్ జరుగుతుందో మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత పైన ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ కేసులో ఒక పాయింట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. పెద్ద స్టాప్ లాస్ ఉంది. ఒకసారి మనం ప్రాఫిట్లోకి వచ్చినాక ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరికి తీసుకురావచ్చు, లేదా ట్రైలింగ్ మెథడ్ అనేది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆబ్వియస్గా మనం షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, దాని తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావటం మనం చూసాం. రీసెంట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇది ఇండియన్ బ్యాంకు. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 2 క్యాండిల్స్ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్స్ జరిగినాయి. అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. ఈ యొక్క మదర్ క్యాండిల్ రేంజ్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ అనేది ఆ స్వింగ్ కింద పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మనం ఈ క్యాండిల్లో సపోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ యొక్క చార్ట్లో లాంగ్ ట్రేడ్ అనేది మాత్రమే ఇనిషియేట్ చేస్తాం. దాని తర్వాత మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది రావటం మనం చూసాం. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చార్ట్స్ డిస్కస్ చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని స్ట్రాటజీస్ కూడా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీన్ వైల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.